హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తండ్రి పోచయ్య చూడటానికి వచ్చారు. కానీ శ్రీనివాస్కు అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి శ్రీనివాస్ మృతి చెందిన నేపథ్యం, అంటే తండ్రి కొడుకు మృతి చెందిన నేపథ్యాన్ని చూసి తట్టుకోలేనటువంటి తండ్రి అంత్యక్రియలు అయిన తెల్లారి తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యం. కుటుంబ సభ్యులంతా కూడా తండ్రి పోషయ్యను ఆసుపత్రిలో జాయిన్ చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఓవైపు కొడుకు మరణ వార్త విన్నటువంటి పోచయ్య ఆ దుర్వార్తను తట్టుకోలేక పోచయ్య కూడా మృతి చెందినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తండ్రి కొడుకులు ఒకే రోజు తేడాతో చనిపోవడంతో ఆ కుటుంబంలో పెద్ద ఎత్తున విషాదం నెలకొందని చెప్పొచ్చు. హుజురాబాద్ మండలం సింగాపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ను ఇటు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్నటువంటి ట్రాలీ ఢీకొన్న నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ను ఈ గ్యాస్ సిలిండర్లు ఢీకొనడమే కాదు, అదుపు తప్పినటువంటి ఈ ట్రాలీకి సంబంధించి సిలిండర్లన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్ కిందకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్యాంకర్ అక్కడెక్కడ ఆగిపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ గ్యాస్ సిలిండర్లు ఓవైపు, మరోవైపు ఆయిల్ ట్యాంకర్, ఈ రెండింటి నేపథ్యంలో పెద్ద భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి.